బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ జీరో సినిమా తర్వాత చాలా గ్యాప్ తీసుకున్నాడు. కొంత ఆయన గ్యాప్ తీసుకుంటే కొంత కరోనా వల్ల వచ్చింది. మొత్తానికి అయితే జీరో సినిమా తర్వాత షారుఖ్ ఖాన్ నుంచి కొత్త సినిమా రావడానికి ఏకంగా 5 సంవత్సరాలు పట్టింది. ఆ గ్యాప్ ను ఫిల్ చేయాలి అనుకున్నాడో ఏమో కానీ ఏకంగా 2023 సంవత్సరంలో 3 సినిమాలను తీసుకువచ్చాడు. సంక్రాంతి సమయంలో పఠాన్ రాగా మధ్యలో జవాన్ వచ్చింది. తాజాగా డంకీ సినిమా వచ్చింది. షారుఖ్ ఖాన్ డంకీ సినిమా క్రిస్మస్ కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. నేడు విడుదల అయిన డంకీ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంటే రేపు రాబోతున్న సలార్ మూవీ ఫలితంపై ప్రభావం పడే అవకాశాలు ఉన్నాయి అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేశారు. అయితే సలార్ సినిమాకు ఎలాంటి ఇబ్బంది లేకుండా డంకీ ఫలితం ఉంది అంటూ రివ్యూలు వస్తున్నాయి. సలార్ సినిమాకు పోటీ అన్నట్లుగా డంకీ లేదు అనేది చాలా మంది సోషల్ మీడియా ద్వారా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. చాలా నెలలుగా డంకీ సినిమా వల్ల సలార్ సినిమా 1000 కోట్ల మార్క్ చేరుకోలేకపోతుందా అనే అనుమానాలు వ్యక్తం చేశారు. కానీ ఆ అనుమానాలు పటాపంచలు చేస్తూ సలార్ మూవీ ను భారీ ఎత్తున విడుదల చేయబోతున్న మేకర్స్ కి మరియు బయ్యర్స్ కి కాస్త ఊపిరి పీల్చుకునే విధంగానే డంకీ సినిమా ఉంది అంటూ కామెంట్స్ వస్తున్నాయి. షారుఖ్ ఖాన్ నుంచి వచ్చిన క్లాస్ మూవీ డంకీ సినిమాను అంతా కూడా ఆదరించే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. అంతేకాకుండా మాస్ లో ఈ సినిమాకు ఆశించిన స్థాయిలో వసూళ్లు దక్కడం సాధ్యం కాకపోవచ్చు అంటున్నారు. మొత్తానికి ప్రభాస్ అభిమానులు ఎలాంటి టెన్షన్ లేకుండా రేపటి సినిమా విడుదల కోసం వెయిట్ చేయవచ్చు.